స్టెప్ నీ అప్ చేస్తూ ఇలా నడుము ట్విస్ట్ చేయండి. ఇది 2 సార్లు. ఇలా పెద్ద స్టెప్ 2 సార్లు చేయాలి. ఎక్సర్సైజ్లు చేయడానికి ఉపయోగించే స్టెప్ను చెక్కతో కానీ సింథటిక్ ఫైబర్తో కానీ తయారు చేస్తారు. ఈ స్టెప్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఒక 18 mm ప్లైవుడ్ చెక్కను తీసుకుని దానిని 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు, 6 అంగుళాల ఎత్తు ఉండేట్టుగా ముక్కలు చేసి తయారు చేసుకోవాలి. ఈ స్టెప్ను అడుగు ఉంచాలి. ఇలా ఒక స్టెప్తో ఒక సైడ్ కిక్ను ఇలా 2 సార్లు చేయాలి. ఒక పెద్ద స్టెప్తో ముందున్న కాలిని పైకి లేపాలి. ఇది కూడా 2 సార్లు చేయాలి. ఒక స్టెప్తో పాటు షఫుల్ చేస్తూ ఒక లంజ్ని ఒక పంచ్ చేయాలి. స్టెప్తో పాటు షఫుల్ చేస్తూ డాన్స్ చేయాలి. గుర్తించి 2 సార్లు చేయాలి. ఒకసారి నడుమును చేయాలి. మీ కండరాలు ముడుచుకున్నప్పుడు లేదా వాటిపై ఒత్తిడి ఎక్కువైనప్పుడు కొద్దిసేపు రిలాక్సేషన్ అంటే విశ్రాంతి కావాలి. ఎక్సర్సైజులు చేసిన తర్వాత కండరాలను స్ట్రెచ్ చేయడం వల్ల నొప్పి, టెన్షన్ మటుమాయమవుతాయి. కుడికాలిని ఒక అడుగు ముందుకు చాపి నేలను తాకేట్టుగా ఉంచాలి. మోకాలు చిన్నగా ఉండాలి. ఇప్పుడు వెనక ఉన్న కాలును ముందు వైపుకు ఎంతవరకు వంచగలరో అంతవరకు స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా కుడికాలను వెనక్కు తీసుకొచ్చి పాదాలపై నిలబడండి. ఇలా చేయడం వల్ల మీ కండరాలు, కాఫ్ మజిల్స్ స్ట్రెచ్ చేయబడతాయి. ఇదే విధంగా ఇప్పుడు ఎడమ కాలుతో కూడా చేయాలి. హర్డ్లర్ స్ట్రెచ్. ఈ హర్డ్లర్ స్ట్రెచ్ వల్ల మీ తొడ లోపలి కండరాలకు అంటే పిరుదుల పక్కన ఉండే కండరాలకు ఉపయోగపడుతుంది. ముందుగా పాదాలను ఎడంగా జరిపి ఉంచాలి. ఇప్పుడు 90 డిగ్రీలు ఉండేట్టుగా ఎడమ మోకాల్ని వంచాలి. ఇలా చేస్తున్నప్పుడు కుడికాలి బొటన వేలు మీ శరీరం నుండి దూరంగా ఉండేట్టు చూసుకోవాలి. చివరిగా కుడికాలిని చిన్నగా ఉంచి ఎడమ కాలిపై పూర్తిగా కిందకు కూర్చోండి. ఇలా చేయడం వల్ల మీ తొడలలోని కండరాలు స్ట్రెచ్ చేయబడతాయి. ఇదే విధంగా రెండో వైపు కూడా చేయాలి. ఇవి చాలు. ఈ పూటకి కాసింత విశ్రాంతి పుచ్చుకోండి. మళ్ళీ వారానికి రెడీ అయితే అప్పుడు మరిన్ని ఎక్సర్సైజ్లు. ఓకే? బ్యూటీ కేర్ తప్పకుండా ప్రతిరోజు 6 నిమిషాల పాటు చేస్తే దిమ్మ చెక్కలా ఉన్న మీరు దీపపు సమ్మలా తయారవుతారు. నిజం. ఈరోజు వేస్ట్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్. సైడ్ స్టెప్ తో హగ్గిస్ చేస్తూ కొన్నిసార్లు క్లాప్స్ కొట్టాలి. సైడ్ స్టెప్ తో నడుమును వంచాలి. సైడ్ స్టెప్ 2 సార్లతో చేతులు మెడగనక ఉంచుకుని నడుము వంచాలి. నడుమును 3 స్థాయిల్లో వంచడం. చేతులు నడుము మీద ఉంచి ఒక చెయ్యి బయటకు స్ట్రెచ్ చేస్తూ రెండోది బయటకు చాస్తూ.
బైసెప్స్. ట్విస్ట్లు స్టెప్స్ తో పక్కకు జరగడం. ట్యాప్ ట్యాప్ హీల్స్ హీల్స్ ట్విస్ట్. మడమలు కొడుతూ చేసే వ్యాయామం ఇది. ట్విస్ట్ చేస్తూ ఎగరడం లేదా దూకడం. గ్రేప్ వైన్ తో 4 సార్లు నడుం వంచడం. గ్రేప్ వైన్ తో ముందుకు వంగడం, వీపును నిటారుగా ఉంచి గుడ్ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం. ఇలా 2 సార్లు చేయాలి. గ్రేప్ వైన్ తో ముందుకు వెనుకకు ముందుకు బౌన్స్ అవ్వాలి. ఇలా 2 సార్లు చేయాలి. గ్రేప్ వైన్ తో మునివేళ్లను తాకాలి. ఇలా 2 సార్లు చేయాలి. నడుంపై ఉంచుకుని 2 సార్లు చేతులు పక్కవాటుగా పైకి కిందికి చేయాలి. ఇదే విధంగా 4 అడుగులు ముందుకు వెళ్ళి ట్విస్ట్ చేస్తూ 4 అడుగులు వెనక్కి ఇలా 2 సార్లు చేయాలి. ఇప్పుడు సైడ్ డాన్సింగ్ చేస్తూ 4 అడుగులు ముందుకు 4 అడుగులు ట్విస్ట్ చేస్తూ వెనక్కి వేయాలి. ఇలా 2 సార్లు చేయాలి. ఇప్పుడు చేతులు నడుము మీద ఉంచుకుని కిక్ బ్యాక్ స్టెప్స్ 4 ముందుకు వెనక్కి గెలుస్తూ 4 స్టెప్స్ చేసిన తర్వాత జంపింగ్ జాక్స్ 8 సార్లు చేయాలి. ఇలా 2 సార్లు చేయాలి. ఇప్పుడు కిక్ బ్యాక్ స్టెప్స్ తో 4 అడుగులు ముందుకు చేతులు నడుము మీద ఉంచుకుని జిగ్జాగ్ గా వెనక్కు 4 అడుగులు దూకాలి. ఇలా చేసిన తర్వాత కిక్స్ తో సింగిల్ డబుల్స్ 4 సార్లు చేయాలి. ఇలా 2 సార్లు చేయాలి. ఇప్పుడు ఈజీ వాక్. ఒకసారి ఎడమ పక్కకి ఒకసారి కుడి పక్కకి వేస్తూ సింగిల్స్ 4 సార్లు చేయాలి. ఇలా 2 సార్లు చేయాలి. ఇప్పుడు ట్విస్ట్ చేస్తూ మరోసారి అన్నీ చేయాలి.